జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు దీక్ష చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు విద్యార్థులు అనేవాళ్ళు, విద్యార్థి సమాజం, విద్యార్థి లోకం నీలాంటి వ్యక్తితో మా భవిష్యత్ అంతా తగలడిపోద్ది జగన్ అన్న అనే చాలా దూరం పెట్టారండి. పెట్టినా కూడా ఇవాళకి ఆయనకి కానీ ఆయన పార్టీకి కానీ ఎక్కడ కనీసం సిగ్గు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫీజు పోరు అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన సమస్యను క్రియేట్ చేసిందే ఆయన. ఇవాళ ఆ సమస్యను చూసి నెత్తి నేలకేసి బాదుకుని లబో దిబోమని గోల చేయడం ద్వారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాన్ని ఎక్కడా కూడా విద్యార్థి లోకం విశ్వసించట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తి భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకారి అని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అందులో ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ని వాళ్ళు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫీజు పోరు దీక్ష అనగానే ఎవరికన్నా ఏం గుర్తొస్తారు? యువకులు లేదా విద్యార్థులు గుర్తుకు వస్తారు. వాళ్ళందరూ భాగస్వాములు అయితేనే కదా ఫీజు పోరు అనే ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కానీ వాళ్ళ ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ను విడుదల చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఓ 15-20 ఫొటోస్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ ఫొటోస్లో ఒక్కసారి మనం చూస్తే ఎక్కడ కనీసం యువత కనిపించరు, కనీసం విద్యార్థులు ఎటు లేరు, కనీసం యువత కూడా అక్కడ లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 60-70 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్నటువంటి వృద్ధులు, ఇక మిగిలిన వాళ్ళందరూ ఆ పార్టీలో పిల్లాజల్లతో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఫీజు పోర్ అనే యాక్టివిటీతో లింక్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కొంతమంది వచ్చి గోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ఫీజు పోరు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కదా, మంచిదే. నిజంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు కాస్త మూలాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఏదైతే గత ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో ఆ రోజుల్లో ఉండే యాక్టివిటీ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. గవర్నమెంట్కి కాలేజెస్కి మధ్య కమిట్మెంట్ ఉండేది. ఆ కమిట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన అని ఒక పేరు మార్చుకున్న ఒక పథకానికి ఆయన పేరు మార్చుకోవడంతో వదిలిపెట్టలేదు. ఆ కమిట్మెంట్ని గవర్నమెంట్కి విద్యార్థుల తల్లిదండ్రులకి మధ్య తీసుకొచ్చాడు ఆయన. ఆయన చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన పనిది. ఎందుకంటే గవర్నమెంట్కి కాలేజీలకి మధ్య లింక్ ఉన్నట్లయితే కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళ కమిట్మెంట్ని తల్లిదండ్రులకు లింక్ చేశాడు జగన్ రెడ్డి. ఆ పని చేయడం వలన యాజమాన్యాలు తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టారు, విద్యార్థులను వేధించడం మొదలుపెట్టారు. ఫీజులు ఎప్పుడు కడతారు అంటూ వారి మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీని ద్వారా విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాల్సినటువంటి విద్యార్థులు కూడా డీవియేట్ అయ్యేటువంటి సందర్భాన్ని జగన్ రెడ్డి క్రియేట్ చేశాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి సందర్భాన్ని ఆయన తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో పెండింగ్లు పెట్టారనే అంశంలోకి వెళ్లే ముందు జగన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ఉన్నటువంటి రోజుల్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళం టౌన్లో ఒక విద్యార్థిని ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆ విద్యా దీవెన ద్వారా వాళ్ళకి జమ అవ్వాల్సినటువంటి నిధులు అందక కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక ఒక పోలీస్ స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని అటెంప్ట్ చేసింది ఆ విద్యార్థిని. అటువంటి సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు నెల్లూరు జిల్లాలో కావల్లో ఐ థింక్ అక్కడ ఒక 30 మంది విద్యార్థులు బయటకు వచ్చి అంటే కళాశాల నుంచి బయటకు పంపించారు వాళ్ళందరినీ. నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు కూడా ఈ ఫీజులు చెల్లించలేదని వారందరినీ బయటకు పంపేసినటువంటి సందర్భం వచ్చింది. అంతకుముందు ఎప్పుడన్నా అలాంటి సందర్భం ఉందా అంటే లేదు. ఎందుకంటే కమిట్మెంట్ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ కాలేజెస్. ఎక్కడా కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు లింక్ లేదు. జగన్మోహన్ రెడ్డి నీచమైన పని ఎందుకు చేశారంటే క్రౌడ్ పుల్లింగ్ చేసి ఆయన పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నేను బటన్ నొక్కాను మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి అని డాబులు చెప్పుకోవడానికి ఆయన చేసిన ఒక నీచమైనటువంటి కార్యాచరణ. దానివల్ల ఎఫెక్ట్స్ ఎవరు ఫేస్ చేశారంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఫేస్ చేశారు. జగన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా కాలంలో చూసినట్లయితే 4 విడతలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టాడు. దాని ద్వారా 4,200 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక 800 కోట్ల రూపాయల మేర బకాయిల్ని క్లియర్ చేశారు. ఇక రానున్న రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్లియర్ చేసే దిశగా అష్యూరెన్స్ని కాలేజెస్కి ఇస్తున్నారు. 10 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజెస్లో స్ట్రక్ అయిపోయాయి. ఎందుకు స్ట్రక్ అయ్యాయంటే ఫీజులు చెల్లించకపోవడం కారణంగా. ఇవాళ వాళ్ళందరి సర్టిఫికేట్స్ని కూడా లోకేష్ గారు చొరవ తీసుకుని కళాశాల యాజమాన్యాలతో మాట్లాడించి వాళ్ళకి అందాల్సినటువంటి సర్టిఫికేట్స్ అందే విధంగా చేశారు. అంటే ఇలాంటి ఒక కార్యాచరణతో ఇవాళ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే
తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ దీన్ని ఆ రోజు సమస్య సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సమస్యను బూచిగా చూపించి తాను పొలిటికల్గా మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దిగజారుడు కార్యాచరణ కలిగినటువంటి వ్యక్తిత్వం కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అంత ఘోరంగా తిరస్కరించారా అనే విద్యార్థులు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ విద్యార్థి లోకానికి కావచ్చు, యువత భవిష్యత్తుకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదకరమైన వ్యక్తి, ఆయన రాజకీయ పార్టీ, ఆయన రాజకీయ కార్యాచరణ ఏ స్థాయిలో నష్టం చేస్తుందనే దానికి ఇవాళ వీళ్ళు చేపడుతున్నటువంటి ఫీజు పోరు అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక గొప్ప ఉదాహరణగా చూడాల్సినటువంటి సందర్భాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.